నమస్తే అందరికి. మీరు కూడా నాలాంటి ఫిజిక్ అచీవ్ చేయాలనుకుంటున్నారా? ఈ రోజు వచ్చేసి మన మల్కింగ్ లో డేటు. మీరు కూడా నాలాంటి బైసెప్స్ అండ్ మరియు నాలాంటి లాట్స్ కావాలని అనుకుంటున్నారా? మీరు కూడా మీ బ్యాక్ మజిల్ లో నాలాంటి బటర్ఫ్లై మరియు వీ టాపర్ కోబ్రా బ్యాక్ కావాలని అనుకుంటున్నారా? మన బ్యాక్ మజిల్ కోసం నేను చేసే వర్కౌట్ చూపిస్తాను. వచ్చేది మన బ్యాక్ వర్కౌట్ ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డెడ్ లిఫ్ట్ అయితే నేను ఎలా చేస్తాను అలానే కంట్రోల్ ఫామ్ తో పర్ఫెక్ట్ వెయిట్స్ తో టిల్ ఫెయిల్యూర్ వరకు అయితే చేయడానికి ట్రై చేయండి. ఈ ఒక్క వేరియేషన్ తో మన లోవర్ బ్యాక్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. బ్యాక్ వర్కౌట్ లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ అయితే వెయిట్స్ ఇంక్రీస్ చేస్తూ 5 సెట్స్ చేయండి. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి రివర్స్ క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. ఈ వేరియేషన్ కూడా వెయిట్స్ ఇంక్రీస్ చేస్తూ 5 సెట్స్. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ కేబుల్ పుల్ ఓవర్. ఈ వేరియేషన్ కూడా వెయిట్స్ ఇంక్రీస్ చేస్తూ 5 సెట్స్. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ రోలింగ్. ఈ వేరియేషన్ కూడా వెయిట్స్ ఇంక్రీస్ చేస్తూ 5 సెట్స్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి టీ బార్. ఇది కూడా వెయిట్స్ ఇంక్రీస్ చేస్తూ 5 సెట్స్. మన బ్యాక్ వర్కౌట్ లో లాస్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బెల్ బెంట్ ఓవర్. బ్యాక్ వర్కౌట్ ఫినిష్ చేసుకొని బైసెప్స్ కు 3 వేరియేషన్ చేసాం. బైసెప్స్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బైసెప్ కర్ల్. ఈ వేరియేషన్ కూడా వెయిట్స్ ఇంక్రీస్ చేస్తూ 5 సెట్స్. మన బైసెప్ లో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హ్యామర్ కర్ల్. ఈ వేరియేషన్ కూడా వెయిట్స్ ఇంక్రీస్ చేస్తూ 5 సెట్స్. మన బైసెప్ లో ఫైనల్ వేరియేషన్ వచ్చేసి బైసెప్ కాన్సంట్రేషన్. ఈ వేరియేషన్ చేసేటప్పుడు పక్కా మైండ్ మజిల్ కనెక్షన్ అయితే చేయాలి. ఈ వేరియేషన్ కూడా 5 సెట్స్ చేసి మన వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకున్నాం. ఈ రోజు కింతే ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఫాలో చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటిపైన వీడియో చేస్తా. రేపు మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.